హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో వంకాయ పల్లి కారం ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ వంకాయ ఫ్రైని చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రసం సాంబారు పెట్టుకున్నప్పుడు ఈ వంకాయ ఫ్రైని సైడ్ డిష్గా ఒక్కసారి ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీకు కూడా. సరే, మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ వంకాయ పల్లి కారం ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలని తీసుకున్నానండి. ఈ వంకాయల్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వంకాయని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వలన మన వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. లేదంటే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలను కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఒకసారి మరలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు 1/2 కప్పు పల్లీలను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మన వంకాయలు చూడండి ఆల్మోస్ట్ మెత్తగా అయ్యాయి కదా, ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకోకపోతే వంకాయలు అడుగంటేస్తాయి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్లో నుంచి పట్టు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారంను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, వంకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. మీరు ఒక ముక్కని ఈ విధంగా నొక్కి చూస్తే అర్థమవుతుంది, సాఫ్ట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ వంకాయలు ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ పౌడర్ని కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన పౌడర్ అంతా కూడా వంకాయలకి పడుతుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎమ్మీ మన వంకాయ అలాగే పల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్కి క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చూసినా మీరే చూడొచ్చు.